అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడల పోటీలను భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రమ, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే దివ్యాంగులతో కలిసి చెస్ మరియు క్యారమ్ బోర్డు ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఉన్న అడిషనల్ కలెక్టర్ గారికి, ఆఫీసర్ గారు, అదే విధంగా మన జిల్లా వికలాంగ్ సమితి నాయకులు మన నీలాంబర్ గారికి, మిగతా అందర్ అసోసియేషన్ మెంబర్స్కి, మన సిడిపిఓ గారికి, పార్టిసిపెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఇందాక డిడిఓ గారు అండ్ ఏసీ గారు చెప్పినట్టు మన జీవితంలో క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇందాక జరిగినటువంటి ఒక ప్రపంచ స్థాయిలో ఒక పారాలింపిక్ కూడా చెప్తాము. అంటే పారాలింపిక్స్లో కూడా భారతదేశానికి మొన్న 19 మెడల్స్ వచ్చినాయి. దాంట్లో 5 గోల్డ్ మెడల్, 8 సిల్వర్ మెడల్, 6 బ్రాంజ్ మెడల్. అది లాస్ట్ పారాలింపిక్తో మనం పోల్చుకుంటే అది అప్పుడు 12 మెడల్ వస్తే ఇప్పుడు 19కి మనం సాధించడం జరిగింది. సో మీలో కూడా అంతానే టాలెంట్ ఉన్నది. ఇక్కడ ఈరోజు మనం జూనియర్ కేటగిరీలో రన్నింగ్, షార్ట్ పుట్, చెస్, అదేవిధంగా సీనియర్లో కూడా రన్నింగ్, షార్ట్ పుట్, చెస్, దీంతో పాటుగా వీల్ చైర్ రేస్, జావ్లిన్ త్రో, షార్ట్ పుట్, క్యారమ్, రన్నింగ్ 100 మీటర్, ఇవి అట్లాంటివి మన క్రీడా ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ మీరు ఈరోజు ఏదైతే ఇక్కడ వీళ్ళు ఆడతారో మన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా ప్రపంచం స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా వీటికి పోటీ ఉంటుంది. అంటే మీలో ఎవరైనా మంచిగా చేస్తే భవిష్యత్తులో మీరు కూడా మన రాష్ట్ర స్థాయికి అండ్ జాతీయ స్థాయిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. 3వ తారీఖు జరగబట్టినటువంటి ఈ క్రీడలు ఎన్నికల సందర్భంగా ఈరోజు నిర్వహించడం చాలా సంతోషకరం. కలెక్టర్ గారు చెప్పినట్టుగా క్రీడాకారులు సెల్లో కాకుండా మీ గ్రౌండ్లో వచ్చి మీరు అంతర్జాతీయ స్థాయి, నేషనల్ స్థాయిలో ఎదిగే విధంగా క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గారి సహకారము, మా అందరి సహకారం కూడా క్రీడాకారులకు ఉంటుందని, ప్రభుత్వం కూడా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తూ, మీ క్రీడా రంగంలో ఇంకా జాతీయ స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఓటమి చెందినటువంటి క్రీడాకారుడు నిరుత్సాహపడకుండా, ఈరోజు ఎన్నికల్లో నేను 3వసారి పోటీ చేసిన, 2 సార్లు ఓడిపోయినా 3వసారి మంచి మెజార్టీతో గెలిచిన.